హలో. నా పేరు డాక్టర్ చరణ్ తేజ కోగంటి. నేను కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్‌ని. కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్‌లో పనిచేస్తున్నాను. ఇవాళ మనం డ్రగ్ అడిక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా అన్‌ఫార్చునేట్‌లీ చాలా చాలా ఎక్కువైపోతుంది మన సొసైటీలో. మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్‌లో ఇంతకుముందు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు ఇట్లా చదివేవాళ్ళము. డ్రగ్స్ తాగి యూనో ఏదో ఒక క్రైమ్ అయిందని చెప్పి చాలా కామన్‌గా మనం చూస్తూ ఉన్నాము. సో, డ్రగ్ అడిక్షన్ ఎట్లా అవుతదనేది మనం తెలుసుకుందాము. చాలామంది పేషెంట్స్ నా దగ్గరికొచ్చినప్పుడు, "మీరు ఆల్కహాల్ తాగుతారా?" అంటే, "అప్పుడప్పుడే తాగుతాను." అంటే, నేను మరి మీరు అది అడిక్షన్ అవుతదేమో కదా! జాగ్రత్తగా ఉండాలంటే, నాకు అడిక్షన్ అవ్వదు అని చెప్తారు. అదే మన మెయిన్ ప్రాబ్లమ్. అడిక్షన్ అనేది మన కంట్రోల్‌లో ఉండదు. అడిక్షన్ అవ్వటానికి చాలా చాలా కారణాలున్నాయి. ఫస్ట్ థింగ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ జెనెటిక్. మీ ఇంట్లో ఎవరికన్నా మీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే మీ పేరెంట్స్‌లో కానివ్వండి ఆర్ సెకండ్ డిగ్రీ మీ గ్రాండ్ పేరెంట్స్‌లో లేపోతే మీ బాబాయి, అత్తమామలు, పిన్ని వీళ్ళలో ఎవరిలో అన్నా డ్రగ్ అడిక్షన్ ఉంది అంటే డెఫినెట్‌లీ ఆ జీన్స్ మీకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్ కలిసి ఆల్కహాల్ తాగుతున్నాము. వాళ్ళ నాన్నగారికి డ్రగ్ అడిక్షన్ ఉంది. మా నాన్నగారికి లేదు. మీ ఇద్దరం తాగే ఆల్కహాల్‌కి అదే సేమ్ డ్రింక్ మా బ్రెయిన్ మీద ఎట్లా వర్క్ చేస్తదనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. తనకి మోర్ అడిక్షన్ అయ్యే పాత్రలో తీసుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువుంటాయి నాకన్నా కూడా. సో, ఈ జెనెటిక్ మ్యుటేషన్స్ వల్ల కూడా అడిక్షన్ అవుతది. సో, ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీలో ఎవరైనా డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారు అంటే, మీరింకా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ డ్రగ్స్ మీద ఎక్స్‌పెరిమెంట్ చేయటానికి. నాకేదో పార్టీ ఉంది కాబట్టి తాగానంటము. ఇది కూడా చేయకుండా ఉండటం నా ప్రకారం అయితే మీకు చాలా బెనిఫిట్. సెకండ్ థింగ్ ఎప్పుడూ కూడా బాధలో ఉన్నప్పుడనేది డెఫినెట్‌లీ డ్రగ్స్ వైపుకి వెళ్ళకూడదు. చాలామంది ఏంటంటే వాళ్ళ ఫస్ట్ డ్రింక్ నాకు బ్రేకప్ అయింది కాబట్టి తాగాను. ఇట్లా చెప్తూ ఉంటారు. సో, డెఫినెట్‌లీ అది చేయొద్దు. ఎప్పుడైనా నెగెటివ్ ఎమోషన్స్‌తో సబ్‌స్టెన్స్ యూజ్ స్టార్ట్ చేశాము అంటే, మనకి ఫ్యూచర్‌లో కూడా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కదా! లైఫ్ లాంగ్ ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తది. పెద్దది, చిన్నది ఇంకా పెద్దది రావచ్చు. వచ్చిన ప్రతిసారి మన బ్రెయిన్ అదే కోపింగ్ మెకానిజం అంటే ఆ డ్రగ్గే కావాలని లేకపోతే ఇంకా ఎక్కువ మోతాదులో కావాలనే కోరుకుంటుంది గానీ తక్కువ ఉండదు. సో, డెఫినెట్‌లీ మీరు ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి థర్డ్ థింగ్ పియర్ ప్రెషర్. పియర్ ప్రెషర్ అంటే చాలామంది ఈ మధ్యన స్కూల్లోనే మైనర్ ఏజ్‌గా ఉండంగానే డ్రగ్స్ ట్రై చేస్తున్నారు. కొంతమంది క్యూరియాసిటీ ఉండొచ్చు. కొంతమంది పియర్ ప్రెషర్ అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఇద్దరు స్మోక్ చేస్తున్నారు. నన్ను కూడా స్మోక్ చేయమన్నారనుకోండి. నేను చేయను అని చెప్తే నన్ను కమెంట్ చేయటమో, లేపోతే నాతో పెద్ద మాట్లాడకపోవటమో కూడా చెయ్యొచ్చు. లేపోతే వాళ్ళు చేస్తారని నేను అనుకోవచ్చు. అనుకోని కూడా ఆ గ్రూప్‌తో బిలాంగ్ అవ్వటానికి కూడా నేను ఆ పియర్ ప్రెషర్‌లో అనేది డ్రగ్స్ ట్రై చేస్తూ ఉండొచ్చు. సో, డెఫినెట్‌లీ ఇదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ పర్సనల్ స్ట్రెసెస్. పర్సనల్ స్ట్రెసెస్‌లో ఉన్నప్పుడు నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పానిది. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లి కలవకుండా చాలామంది బార్‌కి వెళ్తూ ఉంటారు. సో, స్ట్రెస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్నప్పుడు మీరు డెఫినెట్‌లీ మెంటల్ హెల్త్ చెకప్ చేయించుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. నౌ డ్రగ్ అడిక్షన్ సింప్టమ్స్ ఏంటి? ఇప్పుడు జ్వరానికంటే ఇప్పుడు మనకి కోవిడ్ వస్తే తెలుసు. దగ్గు, జలుబు, జ్వరం ఇట్లా వస్తాయని. కానీ డ్రగ్ అడిక్షన్ సింప్టమ్స్ ఏంటి మనకు తెలీదు. సో, నేను మీకు ఇవాళ చెప్తానవి. ఒక 6 సింప్టమ్స్ ఉంటాయండి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సింప్టమ్ అనేది క్రేవింగ్. క్రేవింగ్ అంటే నేనిక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నాను. కానీ నా మైండ్ ఇప్పుడు ఒక డ్రింక్ తాగితే బావుంటది కదా! ఇది అయిపోయిన వెంటనే వెళ్లి డ్రింక్ తాగాలి అని ఉంటుంది కదా! దాన్నే క్రేవింగ్ అంటారు. అది మీకు ఉంది అంటే అది డ్రగ్ అడిక్షన్‌కి ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ సింప్టమ్ అని చెప్పొచ్చు. సెకండ్ థింగ్ లాస్ ఆఫ్ కంట్రోల్. లాస్ ఆఫ్ కంట్రోల్ అంటే నేనివాళ నా బర్త్‌డే పార్టీ. నేను 2 డ్రింక్స్ తాగుదామని డిసైడ్ అయ్యాను. కానీ నాకు అడిక్షన్ ఉందనుకోండి ఏమవుతుందంటే స్టార్టింగ్ నా కంట్రోల్‌లో ఉండదు. దాని అర్థం ఏంటి? నేను ఇవాళ తాగకూడదని డిసైడ్ అయ్యాను. ఒక పార్టీకెళ్తున్నాను కానీ తాగొద్దు. నాకు మళ్ళీ రేపు హాస్పిటల్ ఉంది అనుకుంటాను. కానీ వెళ్ళి కంట్రోల్ తప్పి తాగేస్తాను. సో, ఆ ఇనిషియేట్ చేయడం కంట్రోల్ ఉండదు. సెకండ్ డోసేజ్ కంట్రోల్ ఉండదు. 2 పెగ్గులే తాగుదాం అనుకున్నప్పుడు 6 పెగ్గుల వరకు వెళ్ళిపోవటం. థర్డ్ థింగ్ స్టాపింగ్. నేను 2 పెగ్గులతో ఆపేద్దాం అనుకోని ఆపకుండా తాగుతూనే పడిపోయేంత వరకు తాగుతూనే ఉండటం. ఈ లాస్ ఆఫ్ కంట్రోల్ ఎప్పుడైతే మీ బిహేవియర్‌లో కనపడుతదో అది కూడా డ్రగ్ అడిక్షన్‌కి ఒక పెద్ద సింప్టమ్. సో, క్రేవింగ్, లాస్ ఆఫ్ కంట్రోల్. థర్డ్ సింప్టమ్ టాలరెన్స్. టాలరెన్స్ అంటే ఒకప్పుడు నాకు 30 ఎంఎల్‌తో ఒక హై ఉండేది. ఇప్పుడు 30 ఎంఎల్‌తో ఏమీ ఉండట్ల. నార్మల్‌గా వచ్చి కూర్చొని మాట్లాడొచ్చు.
సో, అందుకని నేను దాన్ని 60 ఎంఎల్‌కి పెంచాను. కొన్నాళ్ళ తర్వాత 90 ఎంఎల్ వరకు నేను బానే ఉండగలుగుతున్నాను. కొన్నాళ్ళకి ఒక క్వార్టర్ అవుతది. తర్వాత ఒక హాఫ్ అవుతది. తర్వాత ఫుల్ బాటిల్ దానికి మించి కూడా వెళ్ళిపోతుంది. దీన్నే టాలరెన్స్ అంటారు. ఇది జరుగుతుంది అంటే మీ బ్రెయిన్ డ్రగ్‌కి అడిక్ట్ అయినట్టు డెఫినెట్‌లీ మీరు భావించాలి. నేను ఎగ్జాంపుల్ కోసం మీకు ఆల్కహాల్ అని చెప్తున్నానే కానీ, ఏ డ్రగ్ అయినా ఇదే. ఫర్ ఎగ్జాంపుల్ 2 సిగరెట్లు తాగేవాడిని. ఇప్పుడు 5 సిగరెట్లు, 10 సిగరెట్లు, ఒక ప్యాకెట్ 20 ప్యాక్ వరకు వెళ్ళిపోతుంది. సో, ఇవన్నీ కూడా అడిక్షన్ కిందకే వస్తాయి. ఈ 3 మెయిన్ సింప్టమ్స్. ఇంకొక నెక్స్ట్ సింప్టమ్ ఏంటంటే, కన్స్యూమింగ్ ఎ డ్రగ్ డిస్పైట్ నోయింగ్ ఇట్స్ హార్మ్‌ఫుల్ కాన్సిక్వెన్సెస్. అంటే దాని అర్థం ఏంటంటే, నాకు ఆల్రెడీ డాక్టర్ చెప్పారు. నీకు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగాయి. లివర్ ఆల్రెడీ ఎఫెక్ట్ అయింది. సో, డెఫినెట్‌లీ ఆల్కహాల్ అనేది ముట్టుకోవద్దు అని చెప్పారు. లేకపోతే నీకు డిప్రెషన్ అనే ఒక రోగం ఉంది కాబట్టి డ్రగ్స్ చేయటం వల్ల డిప్రెషన్ వర్సన్ అవుతుందని చెప్పారు. ఇది చెప్పినా కానీ, తెలిసినా కానీ నేను మళ్ళీ వెళ్లి తాగాను అంటే డెఫినెట్‌లీ అది ఒక అడిక్షన్ లక్షణం. రైట్? దీంతో కాకుండా ఇంకొకటి ఫినాన్షియల్ స్ట్రెసెస్ ఉన్నా, ఏమున్నా కానీ ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకొని మరి బిహేవియరల్ సింప్టమ్స్ ఉన్నా కానీ మనం వెళ్లి తాగుతాము. అదొకటి. ఇంకొక ఇంపార్టెంట్ సింప్టమ్ లాస్ ఆఫ్ ప్లెజర్ ఇన్ ఎనీథింగ్ బట్ డ్రగ్స్. మీకు ఒకప్పుడు పెయింటింగ్ అంటే ఇష్టం. ఒకప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి బయటకెళ్ళటం ఇష్టం. ఒకప్పుడు మీ పేరెంట్స్‌ని గుడికి తీసుకెళ్ళటం ఇష్టం. మీకు ఇట్లా కొన్ని ఇష్టాలు ఉండేవి కదా! ఇప్పుడు మీకు దేనిలో మీకు ఒక హ్యాపీనెస్సే కనిపించట్లేదు. ఓన్లీ ఎప్పుడు బార్‌కెళ్దాము, ఎప్పుడు డ్రింక్ పట్టుకుందాము, సాయంత్రం ఎప్పుడవుతది, లేదా నైట్ ఎప్పుడవుతది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం కదా! అది ఉన్నప్పుడు అది డెఫినెట్‌లీ డ్రగ్ అడిక్షన్‌కి అయినట్టు మనకు చెప్తుంటుంది. సో, ఇవన్నీ మీలో కనపడుతున్నాయంటే కనుక డెఫినెట్‌లీ డ్రగ్ అడిక్షన్ అయినట్టే అండి. నౌ ఓకే. డ్రగ్ అడిక్షన్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? ఫస్ట్ థింగ్ ఈజ్ ఇమ్మీడియేట్‌లీ ఒక మంచి సైకియాట్రిస్ట్‌ని కలవండి. కలిసినప్పుడు ఆ డ్రగ్‌కి సడెన్‌గా ఆపేస్తే విత్‌డ్రావల్ సింప్టమ్స్ వస్తాయి. ఆ విత్‌డ్రావల్ సింప్టమ్స్ రాకుండా డాక్టర్స్ అనేవాళ్ళు మిమ్మల్ని మెడికల్‌గా అసెస్ చేసి మీకు దానికి సరిపడా మందులిస్తారు. అవసరమైతే డ్రగ్ అడిక్షన్ సివియారిటీ ఉంటే గనక అడ్మిషన్ కూడా అవుతుంది. ఫస్ట్ ఫేజ్ డిటాక్సిఫికేషన్ అని చేస్తాం. డిటాక్సిఫికేషన్ అంటే మీ ఒంట్లో ఈ డ్రగ్ చేసిన డ్యామేజ్‌ని డీటాక్సిఫై చేయడానికి మేము ట్రై చేస్తాం మందులతో. దాని తర్వాత రిహాబిలిటేషన్. రిహాబిలిటేషన్ అంటే అందులో కౌన్సెలింగ్ ఉంటుంది. సో, ఎందుకంటే మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా డ్రగ్ అడిక్షన్‌లో మోటివేషన్ లేకుండా ఏ మందులతోనూ డ్రగ్ అడిక్షన్ అనేది తగ్గదు. అది గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడైనా మీ ఊర్లో కొంతమంది పేషెంట్స్ వస్తారు. మా ఊర్లో ఈ హాస్పిటల్‌లో ఈ ఆయుర్వేద మందులు ఇస్తున్నారు. లేకపోతే ఈ గుడికెళ్తే ఈ మందు ఇచ్చారు. ఇది తీసుకుంటే ఇంకా ఆల్కహాల్ మీద ఇంట్రెస్టే పోతుందని చెప్పారు. అలాంటి మందులు లేవండి. డెఫినెట్‌లీ మీకు విల్ పవర్, మోటివేషన్ ఉంటే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మందులతో డ్రగ్ అడిక్షన్ తగ్గించుకోవటానికి 100% ఛాన్స్ అనేది ఉంటుంది. థాంక్ యూ.